ఇప్పుడు మీరు చెప్పినట్లే పిల్లలు పుడుతున్నప్పుడు కొంతమంది జెనెటికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేనరికగా చిన్నప్పటి నుంచే మేనరికం చేసుకోవాలనుకోవటం, అనుకున్న పరిస్థితుల్లో ఇద్దరు చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. అంటే కొంత టెక్నాలజీ మారటం, అట్లాగే కొద్దిగా అక్షరాస్యత పెరగటంతో నాలెడ్జ్ వచ్చింది మేనరికం వాళ్ళు చేసుకోకూడదు. కానీ ఇప్పుడు కూడా ఒక 5% 10% జరుగుతూనే ఉన్నాయి. ఎక్కువగా జనరల్గా బయట వ్యక్తుల్ని పెళ్లి చేసుకున్నప్పుడు మేనరికం చేసుకున్న వాళ్ళకి జెనెటికల్గా పుట్టే పిల్లలు వచ్చే అవయవ లోపాలంటే ఎలాంటి పిల్లలు జన్మిస్తూ ఉంటారు? నిజంగా మేనరికం చేసుకుంటే అలా జన్మిస్తారా? కొంతమంది చేసుకున్న వాళ్ళు అలాంటి తేడాలు కనిపించవు, కొంతమందిలో కనిపిస్తాయి. దీంట్లో ఏదైనా వ్యత్యాసం ఉందా? ఎందుకు ఒకే కుటుంబంలో ఒకళ్ళే చేసుకున్న కొంతమంది ఆ ఫ్యామిలీలో పిల్లలు బాగుంటారు, కానీ ఇంకో ఫ్యామిలీలో మేనరికం చేసుకుని డిఫరెంట్గా ఉంటారు? ఈ రెండింటికి వ్యత్యాసం ఏంటి? ఆ రిలేషన్లో ఏమైనా గ్యాప్, జనరేషన్ గ్యాప్ ఏమైనా ఉంటుందా, లేకపోతే ఫాదర్ మదర్ బ్లడ్ రిలేషన్లో ఏమైనా చేంజెస్ కానీ ఉండటం వల్ల ఎట్లా పడతారు? దీన్ని మేనరికాలు చేసుకోవటం వల్ల పుట్టే అంగవైకల్యం ఏంటి, కొంతమందిలో ఉండటానికి గల కారణం లోపాలు ఏంటి, అలా ఉండటం వల్ల పిల్లల్లో వచ్చే అంగవైకల్యం కానీ ఫ్యూచర్లో ఎలా జరుగుతుంది? సో మెయిన్ కామన్ గా ఇప్పుడు ఎందుకంటే ఐసీయూకి ఏమైనా కేసు వచ్చింది అనుకోండి, జెనెటిక్ పరంగా రకమైన ప్రాబ్లమ్స్ అనిపిస్తా ఉంది, లేదా బేబీకి ఏమన్నా ఇచ్చిన ఫీడ్ కానీ బేబీ మెత్తగా ఈఎం డిజార్డర్స్ అంటాం, ఇలాంటివి ఏమైనా వస్తే మేము ఫస్ట్ అడిగే క్వశ్చన్ పేరెంట్స్, ఇది ఏమైనా మేనరిక్ సంబంధమా అని. ఎందుకంటే మేనరిక్ సంబంధంలో ఏమవుతుందంటే అండి, సో యూజువల్లీ ఒక పిల్లాడు ఉన్నాడు, ఒక సెట్ ఆఫ్ జీన్స్ అనేది ఫాదర్ నుంచి వస్తాయి, ఇంకొక సెట్ ఆఫ్ జీన్స్ మదర్ నుంచి వస్తాయి. సో క్రోమోజోమ్స్ అనేవి కూడా మామూలుగా 23 పేర్స్ ఉంటాయి. ఫాదర్ నుంచి ఒక 23, ఇటు నుంచి ఒక 23 వస్తాయి అన్నమాట. టోటల్ 46 అనేది ఉంటుంది అన్నమాట. సో జీన్స్ అనేది ఇద్దరి నుంచి వస్తాయి. అదే ఒక బయట సంబంధం చేసుకుంటే ఈ ఏదైతే జీన్స్ వస్తాయో వీళ్ళకి సెట్ ఆఫ్ జీన్స్ అనేది సెపరేట్ ఉంటాయి. సో బయట నుంచి వచ్చిన సంబంధానికి సెట్ ఆఫ్ జీన్స్ అనేది సెపరేట్ ఉంటాయి. ఎప్పుడన్నా రెండు ఒకే ఫ్యామిలీలో సేమ్ ఆల్మోస్ట్ జీన్స్ అనేది కొంచెం సేమ్ ఉంటాయి అన్నమాట. ఒకళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉన్నా ఏమైనా కొన్నిసార్లు ఎక్స్ప్రెస్ అవ్వకపోవచ్చు, జీన్ అనేది ఎక్స్ప్రెస్ అయితేనే జన్యు రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయండి. సో ఎప్పుడైతే సేమ్ ఫ్యామిలీలో ఇద్దరు చేసుకుంటారో సో ఆల్మోస్ట్ జీన్స్ అనేది సేమ్ ఉంటుంది, సేమ్ సెట్ ఆఫ్ జీన్స్ అనేది ఉంటుంది కాబట్టి ఆటోజోమల్ రెసెసివ్ అనమాట. సో ఇది ఎక్స్ప్రెస్ చేయమంటే సో అనేది బయటపడతారు పిల్లలు. సో ఆ పరంగా కళ్ళు చేతులు సరిగ్గా ఫామ్ అయిపోవటం కానీ, సో ఇచ్చే ఫీడ్ అడగకపోవటం కానీ, ఇండోన్ ఎర్రర్స్ ఆఫ్ మెటబాలిజం అంటాము, ఓకేనా, ఇవన్నీ కంజెనిటల్ డిఫెక్ట్స్ కానీ, అనామలీస్ కానీ ఇవన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ టెక్నాలజీ పెరిగింది, ఇవన్నీ మనం యాంటీనేటల్ స్కాన్స్ కానీ కనుక్కొని ఇలా సిండ్రోమ్స్ అంటాం, డౌన్ సిండ్రోమ్ అని, ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని, చాలా సిండ్రోమ్ బేబీస్ ఉంటారు. అలాంటివి బయటపడితే ఫస్ట్ మనం అవాయిడ్ చేసుకోమంటాం. కానీ కొన్నిసార్లు అన్ని స్కాన్స్ పికప్ చేయవన్నీ. సో కొన్నిసార్లు ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత తెలుస్తాయి. సో వీలైనంత వరకు మేనరిక్ సంబంధం అవాయిడ్ చేయడం బెటర్. అందులో ఏంటంటే ఎస్పెషల్లీ సెకండ్ డిగ్రీ కన్సర్న్ మేనమామని చేసుకోవడం, కజిన్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ చేసుకోవడం, ఇవన్నీ అవాయిడ్ చేస్తే చాలా మంచిది.